క్రమము దప్పగమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేలా. క్రమము దప్పకమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేలా. క్రమము దప్పకమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేలా. గగనంబునకు కాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల. క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు. క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు. ప్రాణకోటికి గాలి వీచనేల. అనిశంబు కిలకిల ధ్వనులు నవ్వుచును. నదులు ప్రవహించుటకు అది కారణం ఏమి? జగతిలో ఎందు చూచిన అందు పంచ ప్రాణంబులును. ఒక వ్యక్తి ఎందు మాత్రమే కాదు, సర్వత్రా కూడాను పంచభూతముల యొక్క ప్రయాణమే ఈ ప్రపంచము. ప్రపంచము. ప్ర అనగా విశాలమైనటువంటి హృదయం. పంచము అనగా పంచప్రాణముల యొక్క విశాలమైనటువంటి ప్రదేశము సర్వత్రా ఉంటున్నది. భూమి, ఆకాశము సర్వత్రా కూడాను పంచప్రాణముల యొక్క ప్రకాశమే. Why is it that the sun rises and sun sets every day in exact precision? How is it that stars that glitter at night hide themselves during the daytime? Why is it that the wind blows continuously, supplying the breeze to the living creatures so as to breathe? Why is it you find the running brooks that flow incessantly? This universe has got so many living creatures, full of the five elements. Pra means vast, Pancha the five life breaths, which represent the five basic elements of this world. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. సర్వకర్మలకు, సర్వ సృష్టికి, సర్వ పోషణకు భగవంతుడే మూల కారణం. For all actions, for all this creation and sustenance, God is the foundation. దైవము ఎందుకు ఈ విధంగా చేస్తాడు అనేటువంటి ప్రశ్న ఎవ్వరికీ వేయటానికి అధికారం లేదు. తన ఇష్ట ప్రకారము తాను సంచరించవచ్చును, సృష్టించవచ్చును. No one has any authority to question God relating to things that happen in this cosmos. Everything happens as per His will. ఇది అంతయు కూడాను ప్రపంచం యొక్క సుక్షేమమునకే. That's all for the welfare of the whole universe. గాలి లేని స్థానము, గాలి లేని సమయము ఎక్కడా మనకు కానరాదు. There is no place nor the time where the air does not exist. కానీ గాలి కనిపించదు, గాలి అనుభవం చేకూరుస్తుంది. You do not see the air, but you will experience it. ప్రపంచమున ప్రతి చిన్న కార్యము కూడా దైవ సంకల్పం చేతనే జరుగుతున్నది. In this world, every tiny task is accomplished because of God's will alone. నీ స్థాయిలో నీకు అది దుఃఖముగా తోచవచ్చును, కానీ భగవంతుని స్థానంలో ఏది కూడా దుఃఖం అన్నదే లేదు.
From your standpoint, it may look as if miserable, sad, but from God's viewpoint, there's nothing like that is sad. కనుక ఏది చేసినను, ఏది చూసినను, ఏది విన్నను, ఏది అనుభవించను, అది అన్నీ కూడాను దైవము ప్రజల కోసం చేసినట్టు మేలే. Whatever that is done, heard or seen, whatever may be, that's all for the progress, advancement of the humanity only. ఎందుకు దైవం ఈ రీతిగా మమ్మల్ని బాధ పెడుతుంటాడు అని కొంతమంది వాపోతుంటారు. కానీ ఆ బాధ మీ దృష్టి యొక్క సంబంధమే కానీ దైవమునకు ఎట్టి భేదము లేదు, బాధలే లేవు. We may at times feel why God puts us to suffering. Why? But from God's viewpoint, there's no suffering, no differences whatsoever. ఇవన్నీ కూడా కేవలము ప్రకృతి యొక్క వికారములే తప్ప అన్యము కాదు. They are only the perversions or distortions of the nature in the way you visualize. ఈ నేచర్ అనేటువంటి దాంట్లో సర్వం కూడాను ప్రాణుల యొక్క సంతోషమునకే, అనుకూలమునకే, ఆనందమునకే చేస్తుండేటువంటి యొక్క సదభ్యాసములు. In fact, the whole nature is given to mankind for his own conveniences, for his own delight, to confer him the bliss. అది నేను అప్పుడప్పుడు ఏ కష్టము కలిగినా, ఏ సుఖం కలిగినా ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడు నాకు ఇచ్చినటువంటి మంచే కానీ చెడ్డ కాదు అనేటువంటి సంకల్పాన్ని దృఢంగా పెంచుకోవాలి. Bhagavan repeatedly tells us to have this firm feeling that everything happens for our own good, be that pleasure or pain, it is for your own good things happen. కేవలము బిడ్డ గర్భము నుండి పుట్టిన తక్షణమే కెవుకవుని ఏడుస్తాడు. The moment child is born, the child starts crying. ఎందుకోసం ఏడుస్తాడు? Why? తనకు ఆకలిని మొట్టమొదట సృష్టించాడు. In fact, it is the hunger which is the beginning. ప్రతి ప్రాణి కూడాను కేవలం ఆకలితోనే జన్మిస్తూ ఉండాలి. Every living creature by birth develops this quality of hunger. తేనెనో లేక పాలనో నాలుక పైన పెట్టినప్పుడు ఆ ఏడుపు మానివేస్తాడు. The child stops crying when you just offer honey or spoon of milk. కనుక ఏది జరిగినప్పటికీ అది మన మంచి కోసమే కానీ చెడ్డది కానే కాదు. Therefore, whatever that happens in our lifetime is for our own good only. ఈ సత్యాన్ని గుర్తించుకోలేకనే మానవుడు అనేక రకములైన బాధలకు గురి అవుతున్నాడు. Man is suffering a lot because this truth is not realized by him. ప్రతి దైవము యొక్క సృష్టి ఎందుకును సత్యమును గుర్తించుటకై ప్రయత్నించాలి. In God's creation, our main job is to know the truth behind this. కానీ ప్రపంచమంతా కూడాను గుణగణములు కలిగినటువంటి యొక్క వ్యక్తులే ఉంటున్నారు. But all this world we find people with attributes and qualities, traits. తెలివితేటలు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. Man wants to be more and more intelligent. తెలివితేటలు పెంచుతున్నారు కానీ గుణమును మాత్రం పెంచటం లేదు. Though he develops his intelligence, but he is not growing, cultivating virtues. గుణములు పెంచుకోలేక ఎన్ని పెంచుకుంటే ఈ ప్రయోజనం ఏమిటి? Without the virtues, what for the rest? కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడాను గుణమును పెంచుకునే నిమిత్తమై ప్రయత్నం చేయవలనని చాటుతూ వచ్చారు. And hence, since age long, people have been advocating the need to cultivate virtues, character, more than anything else. కనుక ప్రతి మానవుడు కూడాను మనం తెలివితేటలు పెంచుకొని గొప్ప తెలివి కలిగిన వాడని, గొప్ప మార్క్స్ అంతా సంపాదిస్తున్నాడని మనం భావించడం చాలా పొరపాటు. It's a mistake if we consider a person very highly intelligent because of the marks that he gets. తెలివితేటలు ఉండినంత మాత్రమున ప్రయోజనం కాదు, దానిలో గుణం కూడాను సంపాదించుకోవాలి.
Mere presence of intelligence is not enough. You should have good qualities, virtues. ఈ గుణము లేకుండా ఇన్ని తెలివితేటలు పెంచుకున్నప్పటికీ ఇది వ్యర్థమైపోయేటువంటిది. All the intelligence will be in vain if you do not have good character. కనుకనే ఈ నవరాత్రులు అనేటువంటి యొక్క పేరు దేనికి వచ్చినది? గుణమును పెంచుకునే నిమిత్తమై అనేక రకములైనటువంటి కర్మలు ఆచరించి అందులో ఉన్నటువంటి యొక్క గుణమును మాత్రమే స్వీకరించడానికి చేసినటువంటి పండుగలే. Navaratri, 9-day celebration, has got a purpose behind it. We undertake so many spiritual rituals and activities to cultivate good qualities, good virtues. కనుక మనము ఏ పని చేసినప్పటికీ నేను మంచి గుణం కలిగినా లేదా, లేక మంచి అభిష్టములు కలిగినవా లేదా, నాకు మంచి యోచన కలిగినదా లేదా అనేటువంటిది తనకు తానే పరీక్ష చేసుకోవాలి. Therefore, whatever work you undertake, whatever task that you undertake, question yourself. Is my desire good or not? Is my thought good or not? That's the way you have to question ఈనాటి కలియుగ yourself. ప్రభావం చేత మానవుడు అన్ని రకములైనటువంటి యొక్క తెలివితేటలు పెంచుకుంటున్నాడు. Because of the effect of Kali, man is highly intelligent in varied fields. దీనికి కారణం ఏమిటి? What's the reason behind this? మానవునికి నమ్మకం అనేటువంటిది క్షీణించిపోతుండాలి. The reason behind this is the faith is on the decline. నమ్మకం క్షీణించిపోవటం వల్లనే తెలివితేటలు పెరిగిపోతున్నాయి. As the faith is diminishing, man is growing more and more in intelligence. తెలివితేటల్లో పెద్దవాడైనప్పటికీ గుణము లేకపోతే ప్రయోజనం లేదు. He may be highly intelligent, but he has no character. It's all useless. కనుక ఈనాడు మానవుడికి నమ్మకము అనేటువంటి యొక్క పెద్ద బిరుదు సంపాదించుకోవాలి. Therefore, the highest title that we can acquire today is to be a man of faith. ఈనాటి మానవ లోకమంతా ఇక్కడను నమ్మకం అనే రెండు నయనములే లేవు. Man has lost both the eyes of faith. ఈ నమ్మకం అనేటువంటిది ఉండినప్పుడే దైవాన్ని కూడాను నమ్మగలడు. When you have faith, you'll have faith in God too. చాలా మంది నాకు దైవం పైన నాకు నమ్మకం లేదు అంటారు. Many people say that they have no faith in God. దైవం పైన లేకపోతే ఇంక దేనిపైన ఉన్నది నీకు నమ్మకం? If you have no faith in God, whom else you can believe? దానికి అర్థమే లేదు. It's a meaningless statement. దైవం పైన నమ్మకం కలిగినప్పుడే అన్నింటిపైన కూడా నమ్మకం పెరుగుతుంది. When once you have faith in God, you'll have faith in everything. కనుక మొట్టమొదట నమ్మకం అనే రెండు నయనములే అభివృద్ధి పరచుకోవాలి. Therefore, we have to develop this vision of the eyes of faith. కనుక ఇట్టి అందులైనప్పుడే వాడు నమ్మకం లేకపోతే దేనిని కూడాను సాధించలేరు. Therefore, being blind, having lost the vision of faith, he can never repose faith in anybody. కనుక నమ్మకాన్ని మొట్టమొదట పెంచుకోవాలి. Therefore, we have to strengthen our faith. ఈ నమ్మకం వచ్చినప్పుడే మనకు అన్నింటి ఎందుకును విజయం చేకూరుతుంది. When once we have faith, you are bound to be successful. కాన ప్రతి మానవుడు కూడాను నమ్మకము అనేటువంటిది పూర్తి పెంచుకోవాలి. Therefore, we have to grow in the path of faith more and more. నమ్మకమునకు ఎట్టి రూపము? What is the form of faith? నమ్మకమే దీని యొక్క ప్రధానమైన రూపము. And in fact, the very faith itself is its manifestation. దైవాన్ని నమ్మినటువంటి వాడు సర్వులు కూడా నమ్ముతాడు. The one who has got faith in God will be able to believe the rest of the people. సర్వుల యందు కూడా దైవం ఉన్నదని విశ్వసిస్తాడు. He'll have full faith of the presence of God in everyone around. ఈశావాస్యం విదం జగత్. The whole universe is fully divine. ఈశ్వర సర్వభూతానాం. God dwells in all of the beings. సర్వభూతముల యందు కూడాను ఈశ్వరుడే నమ్మకం అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందుతున్నాడు. God is our faith, present in all of the organic world, the living creatures. కనుక మొట్టమొదట మనము నమ్మకం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి. So to begin with, we have to develop faith. ఏ వేదం చూచినా, ఏ సంకల్పం చూచినా, ఏ ఇది చూచినప్పటికీ నమ్మకం అనేటువంటి విషయాన్ని తప్పక పైకి చూపుతుండాలి. The Veda or any other spiritual text or scripture, whatever may be, will lay emphasis on faith. కనుక మొట్టమొదట మనము నమ్మకాన్ని పెంచుకోవాలి. Therefore,
In the first instance, to begin with, we have to develop faith. పామును కూడాను నమ్మాలి, కానీ దాని విషయంలో మాత్రం మనం నమ్మరాదు. We cannot have faith in the విషం, visha or poison. పామును నమ్ము, Yes, you can have faith in కానీ పాముని snake. నీవు నమ్మితే దాని విషయం కూడా నీకు చేరదు. But when once you have got the faith in the snake, its poison will not affect you. యత్ భావం తద్భవతి. As is the feeling, so is the experience. వ్యక్తి యొక్క నమ్మకాన్ని రుచుకొనియే ఆ పాము కానీ తేలు కానీ తన విషయాన్ని కూడాను మానుకుంటుంది. In fact, the scorpion or the snake will be able to withdraw its poison if you have got full faith in them. కనుక మొట్టమొదట మనం నమ్మకాన్ని పెంచుకోవాలి. So, we have to develop faith in the beginning. ప్రపంచంలో ప్రతి పదార్థమును కూడాను మనము నమ్ముతూ ఉన్నాము. We believe everything that is in this ఏదో ఒక world. న్యూస్ పేపర్ లో వచ్చిందంటే రష్యాలో ఫలాని మనిషి ఈ రకంగా చచ్చింది అనేటప్పటికీ దాన్ని నమ్ముతున్నాం మనము. We rely on the daily newspaper. If anything says that someone died there in Russia, we believe it. కానీ దీన్ని ఎట్ట నమ్మినాము? How could you believe that? ఎవరొచ్చి మనకు బోధించారు? Who told you that? కేవలం న్యూస్ పేపర్ వల్ల వచ్చినటువంటి. It is only a column in the newspaper. ఈ న్యూస్ పేపర్ వల్ల వచ్చినటువంటిది మాత్రం నమ్ముతున్నాము. We believe all that is said in newspaper. సత్య ప్రభావమైనటువంటి యొక్క ఆచరణ నుంచి అనుభూతి నుంచి వచ్చినటువంటి దాన్ని నమ్మటం లేదు. We are not able to believe that which is born out of our faith, which is based on truth, based on our own experience. కనుక మొట్టమొదట మనకు గుణములు పెంచుకోవాలి. Therefore, we have to develop the guna or the quality. ఈ గుణములు కూడాను కేవలం మన నమ్మకం నుంచినే పెరుగుతున్నాయి. Virtues or guna could be developed out of faith. గుణముల వల్ల మనకు ఎంతైనా కూడా నమ్మకం అభివృద్ధి అవుతుంది. And therefore, we can develop the character, the good qualities more and more. కానీ మనం ఈనాడు నమ్మకాన్ని పైకి నెట్టుతున్నాము. But we are brushing aside this important factor of faith. నమ్మకాన్ని మనం ఏమాత్రం కూడా విశ్వసించడం లేదు. In fact, we have no faith at all. ఇతరుల యొక్క ప్రభావం వల్ల ఇతరులు చెప్పిన మాటలు మాత్రమే నమ్ముతున్నాం మనము. We are carried away by what is heard, what is said by others. ఈ చెప్పిన మాటలు నమ్మి నీవు కేవలం చెడిపోతున్నావు. Don't betray yourself by paying heed to others' words. నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకోవాలి. Develop self-confidence. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే నీకు అన్నింటి ఎందుకు కూడాను నమ్మకం ఏర్పడుతుంది. With this self-confidence, you can have faith in everything. కనుక విద్యార్థులారా, Students, ప్రజలారా, people. ఈనాడు లోకములో మనకు కావలసినటువంటిది నమ్మకం. What is required today in this world is faith. అన్నీ తనకు తెలుసు అనే ఉద్దేశంతో అహంకార పడుతుంటాడు మానవుడు. Man is egoistic with the feeling that he knows everything. ఈ అహంకారం అనేటువంటిది ఏమీ తెలియని వాడి యొక్క బుద్ధి యొక్క సంబంధమే. Ego is because of lack of any knowledge or any information. Foolishness. ఫూలిష్నెస్. It is foolishness and foolishness. కనుకనే నమ్మకం అనేటువంటిది లేకుండా నేను విశ్వసిస్తున్నానంటే ఇది నమ్మకం కాదు. Being faithless, you start believing the rest of the things. కాన ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట నమ్మకాన్ని మనం సంపాదించుకోవాలి. Therefore, every human being must cultivate this important feature of faith. కానీ తను చూడనటువంటివి కూడాను నమ్ముతున్నాడు మానవుడు. Man today, paradoxically, believes all that he doesn't see. ఒక చెట్టు కొమ్మలు ఉంటున్నాయి. With the branches of a tree. కానీ ఒక కొమ్మకు రాసుకొని అక్కడ అగ్ని పుడుతూ ఉండాలి. When the two branches of a tree rub against each other because of friction, the fire ఈ emanates. అగ్ని ఎక్కడి నుంచి వస్తుండాలి? Where from the fire has ఆ come? కర్ర నుంచినే వస్తుండాలి. It is out of the branches only. ఆ కర్ర నుంచి వచ్చినటువంటి అగ్ని ఆ కర్రనే కాల్చివేస్తుండాలి. The fire that came out of the very branch would burn that branch. అదే విధంగానే మానవుడి నుండి వచ్చినటువంటి అహంకారము మానవుడిని హింసిస్తుండాలి. Therefore, ego that has taken birth in man, come out of man, will ruin him. కనుక మనకు నమ్మకం అనేటువంటి దానిని మనం లేకుండా పోతే అన్నిటి ఎందుకు కూడా మనము దుష్టులమైపోతాం. If we are faithless, we will be failure in all aspects of life. విద్యార్థులారా, Students, విద్యావంతులారా, educated people, విద్యాశోధకులారా, boys and girls, విద్యాభిమానులారా,
patrons of ఈ education. విద్య యందు మొట్టమొదట మనకు నమ్మకాన్ని పెట్టుకోవాలి. In the education to begin with, we have to develop faith. ఎడ్యుకేషన్ అంటే కేవలము గ్రంథ పరిచయం మాత్రమే కాదు. Education does not limit to the textual knowledge. చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా? Can you call a person educated for the simple reason that కాలేజీలో they read and డిగ్రీలను write? పొంద విద్యావంతులగునా? By merely attending the college, can you be an educated one? తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎతుకుదురును. If you don't know your true nature, how can you know the reality? The depth? తానెవరో తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి. We should make every attempt to know our అది లేకుండా innate ఎన్ని nature. గ్రంథములు చదివినప్పటికీ ప్రయోజనం లేదు. Without this self-inquiry, it is all useless to go through different texts. ఇట్లాంటి ఏదైనా కొన్ని సందర్భాల యందు అందరి ప్రభావం కూడాను ప్రచారం కూడాను వింటారు. On occasions like this, people will certainly listen to the సరే talks. ఇక్కడి నుంచి లేచిపోతానే అంతా కూడా ఏమిటో నమ్మకానికి వీలు లేనటువంటివి అని అంటారు. The moment they get up and leave the hall, they forget everything. ఇది కాదు మానవుని యొక్క సరి అయినటువంటి గుణము. This is not the proper quality expected of చెప్పిన man. విషయాలంతా చక్కగా నమ్మాలి. All that is said must be believed. ఆ నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టాలి. All that has been believed must be ఆచరణలో translated పెట్టి to action. ఆనందాన్ని అనుభవించాలి. Having acted upon that what you heard, experience the joy. మానవుని ఎంత మొట్టమొదట పుట్టినటువంటి నమ్మకమే. Therefore, the first that has appeared in our lifetime is ఎంతమంది faith. ఉండినప్పటికీ తల్లిని బాగా నమ్ముతాడు. Whatever may happen, one has total faith in mother. తల్లి ఎంత కోప్పడినా ఎంత కొట్టినా తిట్టినా కూడాను తల్లిని విశ్వసిస్తాడు. Mother may be angry and she may beat, yet the child has full faith in mother. కానీ ఆ తల్లి యొక్క ప్రేమ అటువంటి భద్రమైనటువంటిది. That is the love of a mother. తల్లి యొక్క ప్రేమ యందు ఎట్టి విశ్వాసం ఉన్నదో అట్టి విశ్వాసమే భగవంతుని యందు కూడా ఉండాలి. The kind of love that we have towards our mother should be there towards God also. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినప్పటికీ ఈ నమ్మకం అనేది కనిపించడం లేదు. But today faith is missing everywhere in every quarter. ప్రత్యక్ష భగవంతుని చూడాలని ఆశిస్తుంటారు. But everyone wants to see God. ప్రత్యక్ష భగవంతుడు అంటే ఎవరు? Who is God whom you want to see? ప్రపంచంలో తెల్లవారు లేచిన మొదలు రాత్రి పరుండునంత వరకును మనకు ప్రకాశాన్ని అందించి ప్రబోధాన్ని చేసి అన్ని విధాల ఎక్స్పీరియన్స్ అందించినటువంటిది సూర్యుడు. Right from dawn to dusk, the moment we get up and retire, the one that gives light is Sun God. ఈ ప్రేమ అనేటువంటిది ఆ సన్లైట్ నుంచి లభించేటువంటిది. Is the love, the light of the sun. కనుకనే ఈ లైట్ ను మనం నమ్మకపోతే మనకు వచ్చేదంతా కూడా డార్క్నెస్. If you have no faith in this light of love, you have to live in ఒకనొక darkness. సమయం లోపల పరీక్షిత్ మహారాజు చెప్పాడు, శిష్యులకు బోధించాడు. At one time, Parikshit told his disciples, కానీ నాయన భగవంతుడు ఎక్కడున్నాడు? where is God? సర్వత్రా ఉంటున్నాడు, సర్వజీవులు ఎందు ఉన్నాడు అని బోధిస్తారు పిల్లలు. Elders tell us that God is everywhere in all of the beings. ఎట్లా ఉన్నాడు? How is he? అప్పుడు ఆ గురువు ఒక 10 పార్ట్స్ తెప్పించేస్తాడు. Then preceptor orders 10 pots to be placed there in front. ప్రతి పాత్ర ఎందు కూడాను కొంత జలమును చేర్చాడు. And in every container, some water is kept. ఆకాశం నందు సంచరించేటువంటి సూర్యుడు ఆ ప్రతి పాత్ర ఎందు కూడా కనిపిస్తూ వచ్చాడు. And you find the reflection of the sun in every pot. ఇప్పుడు సన్ ఎక్కడున్నాడు? Now where is sun? ప్రతి పాత్ర ఎందు కూడా కనిపిస్తూనే ఉన్నాడు. Sun is present in every pot. ఈ ప్రతి పాత్ర ఎందు కూడా కనిపించేటువంటి సూర్యుడు అది ఏ ప్రత్యక్ష పరమాత్మ. Therefore, the reflection of the sun in every pot is the God whom you find. ఈ విధంగా పాత్రలు ఎన్ని పెట్టినప్పటికీ ఆ పాత్రలో జలం ఉంచినప్పుడు అన్ని రూపాలుగా కనిపిస్తుంటాడు. Like this, you may keep any number of pots with water. You will find equal number of reflections అయితే of sun. ఆ పాత్ర ఎందే జలం లేకుండా ఏ యొక్క రిఫ్లెక్షన్ కూడా కనిపించదు. When there is no water in a pot, you cannot find reflection of the sun. కనుకనే ప్రతి దేహం కూడాను ఒక పాత్ర వంటిది. Therefore, every body, physical body, is a నేను pot. అప్పుడప్పుడు చెప్తున్నాను, దేహం అనేటువంటిది ఒక పాత్ర వంటిదే. Bhagavan tells us repeatedly that body is మన a pot. వాసనలన్నీ కూడాను ఆ పాత్రలోని కేవలం పానీయములే. All the vasanas, the attributes, the traits are like the water there. ఆ వాటర్ లోపల ఏ యొక్క
చింతలు నీ యందు ఉంటున్నావో అవన్నీ నాకు కనిపిస్తూనే ఉంటాయి. And all the thoughts are there. ఈ యొక్క థాట్స్ డిఫరెన్స్ గా ఉండవచ్చును కానీ జలము ఒక్కటే. The thoughts may be at variance, but yet water is same. జలం ఒక్కటే, పాత్రలు అనేకము. Water is same, but the pots are many. అదే రీతిగా ప్రతి దేహం కూడాను ఒక పాత్ర సమానంగా పెంచుకున్నారు విశ్వామిత్రుడు. Therefore, likewise, every body is taken as a pot. దేహం అనే పాత్ర లోపల వాసన అనేటువంటి జలం పెంచుకోవటం లేదా, అన్ని కూడా నీలో చెడ్డ భావములు ఉంటే చెడ్డ భావములే కనిపిస్తాయి, మంచి భావములే ఉంటే మంచి భావములే కనిపిస్తాయి. And therefore, in this human body, the pot, when there's a water of human thoughts, when the thoughts are dirty, you find dirty reflection. When the thoughts are pure, you find clear, clean reflection. కాబట్టి మంచి చెడ్డలన్నీ కూడాను నీలో ఉన్నటువంటి ప్రభావములే కానీ పాత్రలో కనిపించేటువంటి ప్రతిబింబాలు కాదు. Therefore, good and bad more or less depend on you, your own thought, nothing to do with the reflection. నీ యొక్క థాట్స్ నీవు చూస్తున్నావు. You know your own thoughts. మరి యొక్క థాట్ నీకు కనిపించడానికి వీలు లేదు. It's not possible to know the thoughts of others. కనుక ప్రతి బాధలు కూడాను ప్రతి సంతోషములు కూడాను నీ నుంచి ఆవిర్భవించేటువంటివి కానీ ప్రత్యేకమైనటువంటివి కాదు. Therefore, pain and pleasure, you are the center of pain and pleasure, not from anywhere else. కనుక మొట్టమొదటి నీలోని భావములంతా ఉన్నతమైనటువంటివి గాను పవిత్రమైనటువంటివి గాను నీవు మార్చుకో. Therefore, transform all your thoughts so that they are sacred, noble and exalted. ఈనాడు కనిపించేటువంటి యొక్క ప్రతిబింబాలన్నీ కూడాను అనగా పవిత్రమైనటువంటి యొక్క నవరాత్రుల యందు నవరాత్రులుగా కనిపించి అనేక రూపములు పెట్టి కొలువు చేస్తుంటారు. During this Navaratri celebration, we find 9 forms of reflections that we adore and worship. కనుక ఈ పాత్రలో కనిపించేటువంటి ప్రతి పదార్థములు నీ యందున్నటువంటి భావములే కానీ పరులము కానే కాదు. So all that is present in this pot, the human body, belongs to you, of your own making. కనుక బాడీ ఈజ్ లైక్ ఏ వెసల్ అన్నాను. Therefore, body is like a vessel. మైండ్ ఈజ్ లైక్ ఏ మ్యాడ్ మంకీ అన్నాను. And the mind, Bhagavan says, is like a mad monkey. కాబట్టి మ్యాడ్ మంకీని నీవు నమ్మవద్దు, ఈ మలినమైనటువంటి జలంతో నిండినటువంటి పాత్రను నీవు నమ్మవద్దు. Therefore, do not too much depend on the pot and do not too much depend on the mad ఇవి monkey. రెండు తన నుండి వచ్చినటువంటివి అని తనను తాను మాత్రం నమ్మాలి. These two find their origin in you only. Therefore, you should have faith in yourself. విద్యార్థులారా, Students, మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఎట్టి భేదములు ఎట్టి బాధలు కూడా మీకు కనిపించవు, కలిగించవు. if you have faith in yourself, you will not have any problems, the pain or the suffering whatsoever. లేక మీ పెద్దలు చెప్పినటువంటి విషయాలను కొన్ని విశ్వసించి దాన్ని అనుసరించడానికైనా ప్రయత్నం చేయాలి. At least you should follow what is said by elders in full faith and adopt the ways suggested by కనుకనే them. ఒక సూర్యుడు సమస్త లోకములకు ఒక్కొక్కడే కనిపించు, సమస్త లోకాలు కూడాను ఒకే సూర్యుడు ఒక్కొక్కడిగా కనిపిస్తుంటాడు. In fact, sun is only one, but each one finds his own way. ఇప్పుడు ఈ టైంలో చూస్తే మనం అమెరికా లోపల సన్ రైజ్ అవుతుంటాది. And at this time, in America, it is sunrise time. మన ఇండియా లోపల ఈనాడు సన్సెట్ అవుతుంటాది. But right now in India, it is sunset time. ఇది సూర్యుడు మునుగుతున్నాడు అని ఇండియన్స్ చెప్తారు. And Indians say it is sunset. సూర్యోదయం అవుతుండదని అమెరికన్స్ చెప్తారు. Americans say it is sunrise. ఇవి రెండు కూడా నీ వాదోపవాదంతో సెటిల్ చేయడానికి వీలు కాదు, రెండు నిజమే. You cannot argue and counter-argue, no. Both are facts. సమయ సందర్భాల్లో వేరువేరుగా ఉండవచ్చును. It's only the time that varies. కనుక ప్రతి మానవుడు కూడాను నీలోని భావాన్ని నీవు చక్కగా విశ్వసించి దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి. Therefore, everyone should have faith in one's own conviction and then adopt and practically experience. అసలు నవరాత్రులు రావటం కారణం ఏమిటి? What is the reason behind Navaratri celebration? నవరాత్రి, Navaratri, 9 రాత్రులు, 9 nights. 9 రాత్రములు అనగా ఏమిటి? 9 గ్రహములు. The 9 nights represent 9 planets. ఈ 9 కూడాను ఒక్కొక్క గ్రహమును ఒక్కొక్క సంబంధమైనటువంటి ఫలితంగా మీరు తీసుకోవాలి. And each planet has got its own relationship and effect. ఇవన్నీ మన నుండి ఆవిర్భవించినటువంటివి కానీ బయట నుంచి ఎక్కడ కూడా రావు. In fact, they are all within you.
they are not from anywhere from outside. చెడ్డ భావం నీలో ఉద్భవించిందంటే నీ చెడ్డ భావం యొక్క ప్రభావమే. It's any bad feeling, it's only you are the center of that bad feeling. ఆ చెడ్డది సమాజం నందు కానీ బజారు ఎందుకు కానీ లేక పరుల ఎందుకు కానీ వచ్చినటువంటివి కాదు. The bad thoughts are not the products of anybody, not given to you by anyone మంచి external కానీ చెడ్డ agency. కానీ నీ నుంచి వచ్చినటువంటివి కానీ ప్రత్యేకమైనటువంటివి కాదు. The good and bad are within you, not from outside. విద్యార్థులారా, Students, కనుక మీరు ప్రతి భావములు కూడాను మీ నుంచి ఆవిర్భవించినటువంటి కానీ మీరు సంకల్పించుకోవాలి కానీ ఇది ఎవరి నుంచినో వచ్చి మాలో చేరింది అని సంకల్పించరాదు. clearly understand the thought arises in you only and is not from anybody. ప్రతి మానవుడి యందు కూడాను ఇలాంటి ప్రతిబింబములు ఉన్నాయి. In every human being you find so many reflections. ఇలాంటి వారి ప్రతిబింబములు కూడాను దాని ప్రతిబింబములు ఉచ్చరించి దాని ప్రతిధ్వని కూడా కలుగుతుంటాయి. And as there is reflection, you also come across resound. కనుక ప్రతిబింబము, ప్రతి శబ్దము, ప్రతి ఆకారం కూడాను నీ నుంచి వచ్చినటువంటివి. Therefore reaction, reflection, resound are products of you. Reaction, reflection and resound. ఈ మూడింటి యొక్క ప్రభావం కూడాను మానవుని ముడివేసి అనేక రకములుగా తబ్బిబ్బు చేస్తుంటున్నాయి. These three confuse man, responsible for ups and downs in life. కానీ ఈ మూడింటిని వదిలిపెట్టి నాలుగవ దాన్ని కొత్తగా కనిపించడానికి ప్రయత్నం చేస్తాడు. But man is giving up these three and he wants to ఇది discover the అతని fourth. యొక్క తెలివితేటల యొక్క ప్రభావం అని మీరు అనుకుంటారు. And we think that man is highly intelligent to find the fourth. అతని యొక్క ప్రభావం ఏమీ లేదు. He has got nothing to do with that. ఒకదానిపైన విశ్వాసం లేకుండా పోవటము అది అతని యొక్క ప్రభావము. Since he has no faith in one thing, he is not able to proceed ahead. ఒకదానిపైన నమ్మకం లేకుండా అనేక రకమైనటువంటి దాన్ని నమ్మాలంటే అది సాధ్యం కాదు. Without faith in one aspect of life, you cannot have faith in the దైవం rest. ఒక్కడే, God is one. మానవుడు ఒక్కడే, Man is one. ఆకారములు వేరు వేరు, Forms are different. ఆచరణలు వేరు వేరు. Practices are different. కానీ అల్పబుద్ధి యొక్క ప్రభావం చేత అనేక రకములుగా కూడాను ఇవి సంచరిస్తూ ఉంటాయి. It is only the thoughts that vary, which is responsible for all this variation and differences. కనుక రీసౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్ కూడాను అవి మన నుంచి వచ్చినటువంటివే కానీ బయటవి కాదు. So reaction, reflection, resound find their origin within ourselves. ఇప్పుడు నీలో ఒక విధమైనటువంటి ఫలము తిన్నావు, Supposing you have eaten లేక a మామిడి fruit. పండు తిన్నావు, You have eaten mango నీ fruit. త్రేపు మామిడి పండు త్రేపే వస్తుంది కానీ దోసకాయ త్రేపు రాదు. As you belch, you'll certainly feel that of a mango, not that of a అదే cucumber. విధంగా నీ ఎందుకు కలిగించేటువంటి యొక్క భావములు నీ ఎందే పుట్టినవి కానీ బయట నుంచి వచ్చి చేరినవి కాదు. Likewise, the thoughts are born in you. They are not transported from outside. బయట ప్రపంచంలో ఉన్నటువంటి దాన్ని నీవేమాత్రము చింతించవద్దు. In fact, all that which is external will నీ never నుండి bother. ఆవిర్భవించినటువంటి యొక్క సత్యభావాన్ని నీవు తప్పక అనుసరించాలి. You should follow your own principle of truth. కనుక మానవునికి ఈ నవరాత్రులంతా వచ్చేదంతా కూడాను నవ విధములైనటువంటి శక్తులను తనకు చూపించే నిమిత్తమై వస్తున్నాయి. The Navaratri celebration is meant to show you the 9 forms of power to man. కనుక మనం నవరాత్రులు యందు నేర్చుకోవాల్సింది ఏకాత్మ భావము. What we have to learn during Navaratri is the feeling of oneness, ekatma. నవరాత్రి యందు కూడాను నవ విధములైనటువంటివి కనిపించినప్పటికీ నవ విధములైనటువంటి శక్తిలో ఒక్కటే భావము, ఒక్కటే సత్యము. Though there are 9 forms of power, but the truth is one. The source is one. కనుక నవ విధములైనటువంటి యొక్క భూతములు నిన్ను అనేక రకములుగా కూడాను పీడిస్తూ వస్తున్నాయి. In fact, there are 9 forces that will afflict man. ఈ భూతములంటే ఏమిటి అని What are those forces? వీటికి మారు పేరు ఆత్మ అని పిలుస్తూ వచ్చారు. And the other name of them is Atma. ఆత్మ అనగా Atma means 4 భూతముల యొక్క ప్రభావం యొక్క ఏకత్వమే. it is the oneness combination of the 4 of the aspects. ఆత్మ ఎక్కడ చూసినా ఉంటుండాలి. Atma is everywhere ప్రపంచం సర్వత్రా కనిపిస్తూనే ఉంటుండాలి. and it's present all over. ఒక మానవుని యందు మాత్రమే కాదు, Not limited to man ఒక alone. జీవుని యందు మాత్రమే కాదు, Not to a single being. ఎక్కడ చూసినా అక్కడంతా కూడా ప్రతిబింబం కనిపిస్తుంటాది. You find this Atma everywhere, wherever you search. నీవు నడుస్తూ ఉంటే
as you walk, నీ వెనుక సూర్యుడు ఉదయిస్తుంటాడు. and you find sunrise ఆ behind. సూర్యుడి యొక్క ప్రతిబింబము నిన్నే అడ్డం చేస్తుంటాది. And the very shadow will come in your way. ఆ సూర్య ప్రతిబింబము నిన్ను చాలా పెద్దదిగా భావిస్తూ వస్తుంటాది. And the very shadow is longer, bigger than your size. సూర్యుడు పెరుగు కొలది నీ ప్రతిబింబం తరుగుతూ వస్తుంది. As with sunrise is more and more, the shadow declines, కానీ reduces. సమత్వమైనటువంటి యొక్క మధ్యస్థానంలోకి వచ్చేటప్పటికి నీ ప్రతిబింబం నీ కాడ కింద పడిపోతుంది. But at the right time you find the shadow right under your feet in the midday. అనగా నీ అహంకారం పెరిగినది ఇప్పుడు సమత్వంలో వచ్చేటప్పటికి అది లీనమైపోతుంది. Therefore, when once you develop this equanimity, the ego will be under check right under your feet. కనుక ఈ ఈగో అనగా అహంకారమును విసర్జించి మనం ఆత్మతత్వంలోనే మన ఏకత్వాన్ని చూడాలి. Therefore, you have to give up ego immediately and proceed by the principle of the self. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. The truth is one which has been interpreted in various ఏకం ways. ఏవ అద్వితీయం బ్రహ్మ. God is one, not two, the one without the second. కనుక ఒక్కడే భగవంతుడు. God is only one. నీ ఒకడే ఉంటుంటే నీ ప్రతిబింబాలు రెండు కనిపించవు. When you are only one here, you cannot have two reflections. కనుక నీకు అనేక రకమైనటువంటి యొక్క భావములు కనిపించినప్పటికీ ఇది నీ భావంలో ఉన్నటువంటి పొరపాట్లే గాని సృష్టి యొక్క పొరపాటు కాదు. So mistakes lie with our thoughts within, nothing to do with God. ఈ విధంగా మనము ప్రతి దాన్ని కూడా ఏకత్వంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. Therefore, we have to understand the underlying principle of oneness in every field of our activity. కనుక నీవు ప్రతి దాని యందు కూడా నమ్మకం రావాలి. Therefore, in every aspect we should develop faith. నీ ఎదుటి వ్యక్తి కూడాను చాలా మంచివాడు 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 అని చెప్పు నువ్వు పో. You have to think everyone good, the other person too. కనుక అతను నన్ను కొట్టేకి వచ్చాడు అనుకున్నా అది కూడా నీ ప్రతిబింబమే. If you think that other man is advancing towards you to beat you, well, that figure is also your own reflection. కనుక నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ను నీవు కంట్రోల్ చేసుకుంటూ రావాలి. You must exercise a control over these three factors: reaction, reflection, అదే and sound. ఆత్మవిగ్రహము, ఆత్మాభిమానము, ఆత్మశక్తి. That's what it is, the self-control and it is self-respect. తనకు సెల్ఫ్ కంట్రోల్ లేకుండా పోవటం చేతని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుండా పోతుండాలి. As he has no self-control, he is not having self-satisfaction. ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రావాలంటే మొట్టమొదటి సెల్ఫ్ కంట్రోల్ చేయాలి. Therefore, in order to have self-satisfaction, you should have the నాకు self-control. ఉన్నది ఒకటే ప్రాణం కాదంటే రెండు ప్రాణాలు లేవు. In fact, life is only one. There cannot be the second. ఆ ఒక్కటే ఒక్కదానినే చూపుతుంది కానీ రెండు దానిని చూపడు. The life is only one, the non-dual, the one without the second. కనుక ఏకాత్మ భావాన్ని నీవు పెంచుకుంటూ పో. Develop the spirit of oneness more and more. అనేకత్వమైనటువంటి ఏకాగ్రతను నీవు పెంచుకోకపోవద్దు. Do not entertain the thoughts based on plurality or multiplicity. ప్రేమ స్వరూపులారా, Embodiments of నేను love. ఏకాత్మ స్వరూపాన్ని. I am only one. నాకున్నది ఒకటే హార్ట్. I have only one heart. రెండు హార్ట్లు లేవు. I don't have two రెండు hearts. హార్ట్ వచ్చిందంటే తక్షణం ఇంకేదో ఆసుపత్రిలో చేరుస్తారు. When you have two hearts, well, you should be taken to the hospital. అది దోషం యొక్క ప్రభావము. It is a mistake there, something wrong. రెండు ఆత్మలు లేకుండా ఒకే భావం ఉండటమే అదే నిజమైనటువంటి యొక్క సత్యం. The truth is only one, the feeling of oneness which has to be safeguarded. కనుక ట్రూత్ సత్యం అనేటువంటి దాన్ని నీవు అనుసరిస్తూ పో. So follow the truth continuously. సత్యాన్ని నీవు అనుసరిస్తూ పోయినప్పుడు ఆ సత్యం యొక్క ప్రతిబింబమే నీకు కనిపిస్తూ ఉంటుంటాయి. When you follow the truth, you will find the reflection of the very truth. నీకున్నది ప్రేమ ఒక్కటే. The only one love. రెండు ప్రేమలు లేవు. There cannot be two. కానీ అనేక ప్రేమలు నీలో ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి. But you feel that love is many. No. కానీ అన్ని ప్రేమలు ఉండినట్టుగా కనిపించడము నీ యొక్క సంకల్ప ప్రభావమే కానీ సహజం కాదు. You assume that there are many forms of love. It is only the effect of your own thought. కనుక విద్యార్థులారా, ఆధ్యాత్మిక విషయం మీరు చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. Students make every attempt to understand spirituality clearly. నేను ఏకాత్మనే. I am only one single self. నేను ఉన్నటువంటి ఒక్కనే. I am only one. ఇవన్నీ కేవలం బంధుత్వంతో చేరినటువంటివే. All the rest are around me because of this నిన్ను కన్న తల్లి relationship. గాని Either mother కట్టుకున్న భార్య కానీ or the wife కట్టించినటువంటి కుమారుడు కానీ or the son. ఇవన్నీ కూడా నీ నుండి వచ్చినటువంటివి కానీ ప్రత్యేకంగా కల్పించేటువంటివి కాదు. They are all because of your own relationship. That's all. Nothing different from that. ఈ రిలేషన్ అనేటువంటిది కూడా నేషన్ లో పోల్చుకుంటున్నారు. This relationship
It can be compared to that of a nation. కనుక ఈ రిలేషన్స్ మనం ఏమాత్రం కూడా నమ్మకూడదు. So you cannot go by this sort of relationship. నీ యొక్క రియల్ నేషన్ దాన్ని నీవు నమ్ము. Have full faith in the real nation, that is yourself. నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు నమ్ము. Have full faith in your own self-confidence. బయట ఉన్నటువంటి దాన్ని ఏమాత్రం నీవు నమ్మనది. Don't go by anything that's దైవం outside. మాత్రం సర్వత్రా ఉంటున్నాడు. But God is everywhere. సర్వత పాణిపాదం తత్సర్వతోటి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి. You find God's feet, God's hands, God's heads, everywhere spread all over. సర్వత పాణిపాదం You find His feet and hands, తత్సర్వత వచ్చి శిరోముఖం and His head and ears and the face all సర్వత over. శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి. God is present in the entire universe. He has installed. కేవలం నీ యొక్క భ్రమ చేతని ఇవన్నీ అనేక రకాలుగా కల్పించుకుంటున్నావు. Because of mistaken identity or illusion, you think of ప్రేమ duality. స్వరూపులారా, ప్రేమ Embodiments of స్వరూపులారా, love. Embodiments of love. ఈ ప్రేమ నీ యందే ఉన్నది కానీ పరుల యందు లేవు. The love is within you. Cannot expect it from outside. ఎవరిపైన ప్రేమ వారికి ఉండవచ్చును. You may have love towards somebody ఆ that's ప్రేమ different. యొక్క ప్రతిబింబాన్ని నీవు ప్రత్యక్షంగా కనిపించవచ్చును. And you will find the reflection of the love in front. కనుక ఇది ప్రత్యక్షంగా కనిపించేటువంటి యొక్క రిలేషన్సే కానీ ప్రత్యక్షం కాదు. All the love that you find externally, you feel so, are based on relationship. నీవు ప్రేమిస్తుండేటువంటి అంతా కూడాను నీ యొక్క రిఫ్లెక్షనే. All that you love is your own reflection. ఈ రిఫ్లెక్షన్ నీవు ప్రేమించుకుంటూ నేను ఎవరినో ప్రేమిస్తున్నాను అనుకోవటం ఇది పెద్ద పొరపాటు. When you love your own reflection and begin to imagine that you are loving somebody else, హీఈస్ మై it's a big ఫ్రెండ్ mistake. అంటారు. This is a mistake. You say this, I like it. హీఈస్ మై ఫ్రెండ్ అంటారు. You say he's my friend. ఫ్రెండ్ ఎవరు? Who is a friend? ఫ్రెండ్ ఒక్కడే. There's only one friend. దైవం ఒక్కడే నీ యొక్క ఫ్రెండ్. God is only your friend. అతనే నీ యొక్క నిజమైనటువంటి మిత్రునిగా భావించాలి. God is your true friend. అటువంటి నిజమైనటువంటి ఫ్రెండ్ నీకు ఎట్టి మోసములు చేయడు. A true friend, God, will never betray కానీ you. కొన్ని సందర్భాల్లో నీవే అటువంటి నిజమైనటువంటి మిత్రుడిని సందేహిస్తున్నావు కానీ నిజమైన మిత్రుడిని నిన్ను సందేహించడు. God, the true friend, will never doubt you. But you are doubting your true friend, God Himself. కనుక ఇది నీలో కలిగేటువంటి యొక్క మార్పులే కానీ దైవంలో ఎట్టి మార్పులు లేవు. All changes are there in you, but not in God. కనుక దైవం ఎప్పుడు కూడా ఏకాత్మ భావమే. God is always one with the same. అటువంటి ఏకాత్మ భావం కలిగినటువంటి యొక్క దైవాన్ని నీ మిత్రుడిగా తీసుకో. Have that non-dual God, only one as your true friend. ప్రపంచంలో చూసినవన్నీ కూడా మనకు మిత్రులుగానే వస్తుంటారు. Thereafter you will find friends everywhere in this world. అసలు నీకు శత్రువే లేడు లోకంలో. In fact, there is no enemy to anybody in this world. ఎక్కడ నాడు ఇంక రెండవ వాడు? Where is the second one? రెండవ వ్యక్తి ఉన్నప్పుడే కదా అతను నా శత్రువు అంటావు. When there is a second, you can say, call him friend or a రెండవ foe. వ్యక్తియే లేడు. There is no second person. అన్ని కదిలిపోయే మేఘాలే. All are like passing clouds. కనుక ఇట్టి కదిలిపోయేటువంటి దాన్ని నీవు విశ్వసిస్తున్నావు. You rely on this passing clouds. నిశ్చలమైన నిర్మలమైన నిస్వార్థమై ఉండినటువంటి ఒక దైవత్వాన్ని నీవు విశ్వసించలేకపోతున్నావు. You are not able to believe that unsullied, unpolluted, blemishless divine love. అటువంటి డివైన్ లవ్. That is divine love. కానీ ఈ డివైన్ లవ్ నువ్వు మర్చిపోయి You are forgetting the divine love. డీప్ వైన్ You are completely గాఢంగా intoxicated. త్రాగినటువంటి దానిని నువ్వు విశ్వసిస్తున్నావు. You are totally intoxicated with this deep wine. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. దైవత్వాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే If you want to know God, మీరు ఏకాత్మ భావాన్ని పెంచుకోండి. develop this feeling of అప్పుడే oneness. మీకు దైవత్వం సూటిగా కనిపిస్తాడు. Then you can see God straight face to face. ప్రత్యక్షంగా కనిపిస్తాడు. You will see His ఈ manifestation. ప్రత్యక్షంగా కనిపించేటువంటి దేవుడు మొట్టమొదటి దేవుడు సూర్యుడే. The first God whom you see is Sun Himself. దీనినే వేద పురుషులందరూ కూడా చేరి ప్రత్యక్ష దేవుడు అనగా గాయత్రులు తెలిపినటువంటి యొక్క దేవుడే సూర్యుడే. Therefore the Vedic scholars praise God in the form in the name of Sun. ఈ సన్ అనేటువంటి వాడు నీ యొక్క ప్రత్యక్షమైనటువంటి యొక్క భగవంతుడే. Therefore Sun is God manifested. ఈ దైవం అనేటువంటి దాన్ని నువ్వు ఫ్రెండ్గా భావించు, తండ్రిగా భావించు, తల్లిగా భావించు, ఏ విధంగా నీవు భావించుకో. You may consider God as your mother or father or
your friend in whatever త్వమేవ form. మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. Oh God, you are my mother, you are my father, you are my brother, you are my relation, you are my wealth, you are my everything. ఎవ్రీథింగ్ ఈజ్ నీవే. Everything is divine. అటువంటి దానిని మనం వదిలిపెట్టి We are giving up that sacred thought. తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి యొక్క దీనిని మాత్రమే పట్టుకొని మనం పీడిస్తున్నాము. We are going by the temporary fleeting pleasures. ఎవరు మనకు శాశ్వతమైనటువంటి వారు? Who is permanent? ఎవరు లేరు. No one is permanent. అసలు నీవే నీకు శాశ్వతం కాదు. In fact, you are not permanent. ఇక నీకు శాశ్వతమైనటువంటి ఫ్రెండ్ ఎక్కడ చిక్కుతాడు? Then how can you think of a permanent friend? కనుక నీకు పర్మనెంట్ ఫ్రెండ్ అనేటువంటి లోకంలో ఒక్కడే, అతనే దైవము. There's only one permanent friend, God Himself. కనుక మీరు నిజమైనటువంటి ప్రేమని కలిగి అనంటే, In order to develop true love, నిజమైన ప్రేమను మీరు తెలుసుకోవాలనుకుంటే if you want to know the true love, దైవాన్ని విశ్వసించండి. have faith in ఆ God. దైవం యొక్క ప్రేమ చెల్లించేటువంటి కాదు, The divine love is unwavering. ఎప్పుడు కూడా నువ్వు భరించేటువంటిది. అది It is always constant and eternal. ఎన్ని బాధలు పెట్టినప్పటికీ అతను నీవాడే, Whatever the suffering you may undergo, but God నీవు belongs అతని to you. వాడవే. And you belong to Him. కనుక నీవు అతని వాడు, అతను నీ వాడే. ఇక రెండో మూడో వాడు లేడు. God belongs to you. You belong to Him. There is no third person between you. మూడో పదార్థం జగత్తులో కనిపించదు. There is nothing like the third object or third person. ఎక్కడ ఉంది మూడవది? Where is the third one? అన్ని భ్రమలే. All illusion. ఈ క్లాస్మేట్స్ అని అంటారు, You say classmates. కానీ స్పోర్ట్స్ మేట్స్ అంటే అంటారు. And you say your friend, close friends. కానీ ఎవరు నీకు ప్రక్కన లేరు. And in fact, no one is beside. నీకొక్కడే నీవు. You are all alone. నిన్ను నీవే భరించుకుంటున్నావు, And you have to bear all నిన్ను for నీవే yourself. విశ్వసించుకుంటున్నావు. Have faith in yourself. అప్పుడే నీకు సరైనటువంటి సత్యం గుర్తించడానికి వీలవుతుంది. Then it's possible to know the truth. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రేమను మాత్రం మరవకండి. Never forget love. ప్రేమ భగవంతుని యొక్క స్వరూపమే. And love is లవ్ God. ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God. Live in love. అప్పుడే నీకు సరైనటువంటి తత్వం అర్థమవుతుంది. Then you will know the true nature. ఎవరేమి చెప్పినప్పటికీ నీవు వారి మాటలు నువ్వు వినక్కర్లేదు. People may talk in several ways, never be carried away. ఎవరో వచ్చి నీకు ఇది పుష్పము అని చూపిస్తాడు, Someone comes and says, here is a flower. కానీ ఇంకోరు వచ్చేసి ఇది పుష్పం కాదు, Someone says, this is not a flower. ఇది ఫ్లవర్ పెట్టడానికి పెట్టినటువంటి ఒక అల్లిక. This is only a mat on which you have kept the ఇది flower. అల్లికగా భావించుకోవచ్చును, ఇది పుష్పంగా భావించుకోవచ్చును, కానీ రేఖలు ఎన్ని ఉన్నాయి? But this is a flower with so many petals. కనుక నీవు రేఖలు మాత్రమే నీవు విశ్వసించుకోకుండా పువ్వును మాత్రమే విశ్వసించి నీ ఒక్కటే ఒకటి, నేను ఒక్కటే నాకు నా హృదయాల్లో. There may be many petals, but there's only one flower, that the flower of your heart, which is only one. కనుక మీరు ఏ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకున్నా దైవం విషయాన్ని మాత్రం నమ్మకం చెడగొట్టుకోకండి. Never lose faith in God under any circumstances. ఒరే నీవు పిచ్చిగా బయలుదేరుతున్నావురా, నీవు తప్పుగా నీవు ప్రయాణం చేస్తున్నావు అని నీ తల్లిదండ్రులు కూడా చెప్పవచ్చు. Sometimes even parents may say, you are proceeding in a wrong way, in a mad way. నాకు దైవమే భగవంతుడు, Yes, God is my father. నా ఫ్రెండే నా భగవంతుడు, And my father is God. నా ఫ్రెండే నా భగవంతుడు. And my friend is my God. ఈ ఫ్రెండ్ అంటే ఎవరని? Then who is your friend? ఎవరు కాదు, నీ ఫ్రెండ్ ఎవరో వాడే నీ ఫ్రెండ్. The true friend is God only, no other person. మానవత్వంతో కూడినటువంటి ఏది కూడా మనకు నిజమైనటువంటి మిత్రుడు కాదు. Therefore, that with this human element can never be your true తల్లిని friend. నీవు ప్రేమిస్తుంటావు, You love your mother. కానీ తల్లి దేనివల్ల తల్లి? How do you call her your mother? నీకు ఈ శరీరాన్ని పెంచి పెద్ద చేసింది కనుకనే నీకు తల్లి. Because she has given birth to you and she has fostered you, so she is your mother. నిజంగా నీకు పెంచి పెద్దనే చేయకపోతే ఈ తల్లి ఎవరని చెప్పగలవు? Or else, how do you say that she is your mother? నిన్ను కన్నది కాబట్టి ఆమె తల్లి. Because you are born to her, you say she is your mother. నీకు టీచ్ చేస్తున్నాడు కాబట్టి అతను టీచరు, Because so and so is teaching you, he అతనే is your నీ teacher. గురువు. And he is your కనుక teacher. గురువు, టీచరు, తండ్రి అనేటువంటిది నీవు కొన్ని అనుభవాన్ని బట్టి నీవు చెప్తున్నావు, కానీ నిజంగా అవి సరైనటువంటివి కాదు. So you say one is a teacher, other one is a father, basing on the relationship and basing on అన్ని the... కనిపిస్తుంటాయి, పోతుంటాయి.
On that what you see, what is conspicuous. ఇది సినిమాలో తెరపైన కనిపించేటువంటి బొమ్మలు వారి. They're all like pictures on the screen. కనుక నీవు ఈ స్క్రీన్ బట్టి నీవు ఏమాత్రం ప్రయత్నం చేయవద్దు. So don't go by the pictures which move on. నీ పిక్చర్ నీ హృదయంలో ఉంటుండాలి పవిత్రంగా. Have that picture imprinted in your heart. దానిని నీవు ఏనాడు కూడాను మార్పు చేసుకోవద్దు. Never change that imprinted picture. దృఢమైనటువంటి విశ్వాసంతో నీవు దానిని పెంచుకో. With strong faith, rely on that picture అప్పుడే imprinted. నీకు దైవం నీకు కనిపిస్తాడు. Then you will be able to visualize God. నీవు మర్చినా నీవు మరణించినా అతను మర్చేటువంటి వాడు కాదు. You may forget or you may die, but the true friend will never forget you. అతనే దైవము. The true friend is God. కనుక దైవాన్ని నీవు ఫ్రెండ్గా పెంచుకుంది. So consider God as your friend. అప్పుడే నీవు అతను ఒకటైపోతారు. Then you and he become one. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. లోకములో అనేక మంది పదార్థములు పెట్టుకొని In this world there are many misinterpretations. అనర్థాల్లో పడి And they're confused. యథార్థాన్ని మర్చిపోతున్నారు. And they've forgotten the reality. కనుక యథార్థమైనటువంటి దైవం ఒక్కడే నీ ఫ్రెండ్. The reality is the divinity. That's అతనే only నీ one. తండ్రి, అతనే నీ తల్లి, అతనే నీ మిత్రుడు. So the reality is the divinity. God is your friend. God is your mother. God is your అదే father. భగవద్గీతలో త్వమేవ మాతా చ పితా త్వమేవ, That is what is said in the scripture. That త్వమేవ God is your బంధు father. సఖత్వమేవ, Is your relationship and a friend? త్వమేవ సర్వం మమ దేవదేవ. And everything is divine. Everything is God. అలాంటి భావాన్ని నువ్వు పెట్టుకో. ఎప్పటికీ నీకేమాత్రమూ మార్పు రాదు. That feeling should be center of your life. Then there will be no ఇట్టి change. ఏకాత్మ భావాన్ని నువ్వు విశ్వసించుకుంటే అన్ని విధమైనటువంటి ఏకాత్మము నీలో ప్రారంభమవుతుంది. If you have got that feeling of oneness, నీవే Then there's మరొక no difference. విధమైనటువంటి ఆదర్శప్రాయుడిగా మారుతావు. then you will be an ideal to the world. కనుక ఐడియల్ మ్యాన్ గా నీవు తయారు కావాలి. You should be an ideal man. నీవు ఒక ఫ్రెండ్ అనుకుంటే మార్పు చెందినటువంటి ఫ్రెండ్ అనుకోవాలి. If you have a friend, there should not be any change in him. కనుక నీవు అట్టి మార్పు చెందినటువంటి ఫ్రెండ్ గా నీవు తయారు కా. You be a changeless friend. నీకు మరణం లేదు, In fact, there's no death at నీకు all. శిక్ష లేదు, There's no punishment. నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు. Then there'll be no pain. నీవుగానే ఉంటావు. You remain yourself eternally. ఎవరైనా నీవెవరయ్యా అంటే If you don't ask you who are you, అయామాయి give the answer, I am I, I am I. నేను పలాని వాడిని కూడా చెప్పుకోకూడదు. Never say I am so and so. I I am నేను I. నేనే. I am I. ఈ యొక్క సంబంధమైనటువంటి యొక్క ఏకాత్మ భావన ఎవరు సంపాదించుకుంటారో వాడే నిజమైన ధన్యుడు. This true identity with the self, the I, is the proper correct answer. కనుక ఇక రేపు నాటి నుంచి దీనికి తెలియనటువంటి వివరములంతా చక్కగా బోధిస్తాను. In the following days to come, Bhagavan will explain us along these lines. కనుక మీ గురువు కానీ మీ దేవుడు కానీ ఒక్కడే కానీ రెండు మూడుగా లేవు. Either your guru, preceptor or God, only one, there are not many. నీవు పలాని వాడు నాకు ఆ గురువు అని అనుకుంటావు. You think so and so is your guru. అతను టెంపరీగా వచ్చినటువంటి వాడే. He is only temporary, that's all. కానీ నీ గురువు అనేటువంటి వాడు శాశ్వతమైన వాడు కాదా? But don't you think that your guru is permanent? అతను కొన్ని దినంలో మార్పు చెందుతాడు. And you think the other's guru అప్పుడు నీ will గురువు change. ఎవరు? Then who is your true guru? ఇవంతా కూడాను పిచ్చి పిచ్చి భావనలే. All your నీకు imagination. నిజమైనటువంటి గురువు దైవం ఒక్కడే. The true guru is only God himself. అది దైవత్వాన్ని పుట్టి నీవు విశ్వసించు. Have full faith in God. ఆ నమ్మకాన్ని నీవు పెంచుకో. Develop this faith more and more. అప్పుడే నీ మనుషుడిగా మారగలవు. Then only you can be a true human. దైవం మనుష్య రూపేణ, God is in human form. అంతేగాని ఇంకొక రూపం కాదు. Is no other form different from the human form. కనుక మిమ్మల్నే మీరు దేవుడిగా, మిమ్మల్నే మీరు భక్తుడిగా, మిమ్మల్నే మీరు దాసుడిగా, మిమ్మల్నే మీరుగా భావించుకోండి. Consider yourself divine. Have this feeling, I am I, nothing to do with any other thought. ఈ భావంలో మీరు జీవిస్తూ రండి. తప్పక దైవత్వము మీలోనే ఆవిర్భవిస్తాడు. Let you carry on this life sojourn with this conviction, then you will be blessed. నువ్వు ఎక్కడ కూడా బయట ఉన్నాడనేటువంటి కింద ఆ దృష్టిని నీవు మార్చుకోవద్దు. Never consider that God is outside. గాడ్ ఎప్పుడు కూడా అవుట్ సైడ్ లేడు. God is never outside. గాడ్ ఈజ్ ఇన్సైడ్. God is always inside.
ఎప్పుడు నీలోనే ఉన్నాడు. He is there within you, నీ continuously. యొక్క ప్రతిబింబమే భగవంతుని యొక్క ప్రతిబింబం. And the very reflection is the నీ యొక్క reflection of God. రియాక్షనే భగవంతుని యొక్క రియాక్షన్. Your reaction is divine reaction. నీ రీసౌండే భగవంతుని యొక్క సౌండ్. Your resound is God's sound. కాబట్టి అన్ని కూడా భగవంతుడే నీకు. So all are basically divine. భగవంతుని ఎన్ని ఆటలు ఆడించి, ఎన్ని పాటలు పాడించి, ఎన్ని విధమైన నాటకం ఆడినప్పటికీ భగవంతుడు ఒక్కడే. God is the director for all the play, for the music that goes on in this world. పేర్లు But God ఎన్నైనా is- పెట్టుకోండి, You may give any name. ఆ నియముల వల్ల ఏమాత్రం మార్పు రాదు. The names will not bring in any change. నియములు ఎన్నిటిగా ఉండినప్పటికీ వ్యక్తిత్వం ఒక్కటే. There is difference in nomenclature, but the reality is one. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు నిజంగా భగవంతుడు కావాలనుకుంటే If you really want to know the మీ divinity, నమ్మకాన్ని ఏకాత్మ భావంగా పెంచుకోండి. develop this oneness, the faith. అప్పుడే మీరు భగవంతుని చూస్తారు, భగవంతుడితో అనుభవిస్తారు. Then you will be able to see God, experience Him. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. प्रेम मुदित मन से कहो राम 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 श्री राम राम राम. पाप कटे दुख मिटे लेत राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. माता पिता बंधु सखा सबकी राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. राम 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 श्री राम राम राम. राम 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 श्री राम राम राम.